భారత్పై ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగానే పడింది. ఇప్పటికే ఖరీఫ్ పంటలు వేసేసి రైతులు సేద తీరాల్సిన వేళ ఇంకా ఎల్నినో ముప్పు పైపడుతూనే ఉంది. దీంతో ఇక ఈ వర్షాకాలంలో వర్షాలు లేవనే అంచనాలకు వచ్చేస్తున్న రైతులకు తాజాగా మారుతున్న పరిణామాలు ఊరట కలిగించేలా ఉన్నాయి. దేశంలో రుతుపవనాలు మళ్లీ పుంజుకోవడంతో వ్యవసాయ రంగానికి భారీ ఊరట లభిస్తోంది. అయినా త్వరలో ఎల్నినో ముప్పు పొంచి ఉంది. ఆగస్టు మొదటి వారంలో కురిసిన అసాధారణ భారీ వర్షాలు దేశవ్యాప్తంగా వర్షపాత లోటును 11% తగ్గించాయని కేంద్రం వెల్లడించింది. దీంతో వెనుకబడిన ఖరీఫ్ సాగు పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో 2011 తర్వాత ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షం కురిసింది. దేశంలోని 12కు పైగా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు సాధారణ సాగుపై నెలకొన్న ఆందోళనను తొలగించి రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి. కేంద్ర వ్యవసాయ శాఖ తాజా గణాంకాల ప్రకారం ఆగస్టు 7 నాటికి దేశంలో ఖరీఫ్ సాగు లోటు 17.96 లక్షల హెక్టార్లకు తగ్గింది. జూలై 24 నాటికి ఈ లోటు దాదాపు 38.82 లక్షల హెక్టార్లుగా ఉంది. కేవలం 2 వారాల వ్యవధిలోనే ఈ వ్యత్యాసం గణనీయంగా తగ్గడం విశేషం. ముఖ్యంగా పప్పు ధాన్యాల సాగు వేగంగా మెరుగుపడింది. అయితే వరి, నూనె గింజల సాగు మాత్రం గతేడాదితో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉంది. దేశంలో వరి సాగు గతేడాదితో పోలిస్తే 15.90 లక్షల హెక్టార్లు, నూనె గింజల సాగు 5.19 లక్షల హెక్టార్ల మేర తక్కువగా నమోదైందని కింది గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నా వర్షపాతం విస్తీర్ణంలో తీవ్ర అనుమానాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు, ఈశాన్య భారతదేశంలో వర్షపాత లోటు కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే దాదాపు 25.5% తక్కువ వర్షపాతం నమోదైంది. నీటి లభ్యత ఎక్కువగా అవసరమయ్యే వరి పంట సాగుపై ఈ లోటు తీవ్ర ప్రభావం చూపుతోంది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల మధ్య పశ్చిమ భారత ప్రాంతంతో పాటు ఈ లోటు ఉన్న ప్రాంతాల్లోనూ తగినంత వర్షం కురుస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి వర్షాలు ఊరటనిస్తున్న ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఎల్నినో ముప్పు పొంచి ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. బలమైన ఎల్నినో ప్రభావం వల్ల భారత ఉపఖండంలో కరువు పరిస్థితులతో పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంటల ఎదుగుదలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తమవుతోంది.